ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రేట్లు అదే ఎయిర్టెల్ వైఫై ఎయిర్టెల్ 5G రేట్లు భారీగా తగ్గాయండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి ఓన్లీ ఇంటర్నెట్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తానండి. రెండో వీడియోలో టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ గురించి చెప్తానండి. మా ఇంట్లో ఉన్నటువంటి సోనీ 55 ఇంచుల టీవీకి అయితే మేము ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే 3 months నుంచి వాడుతున్నాను. పూర్తిగా వాడిన తర్వాతే రివ్యూ చేస్తున్నానండి. మీకు చెప్పడానికి అడ్వాంటేజెస్ డిఅడ్వాంటేజెస్ కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి అయితే నేను రాసుకొని మరీ వచ్చానండి. ఏవి డైవర్ట్ అవ్వకుండా ప్రతిదీ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది 1500 రూపాయలకైతే ఇస్తున్నారండి. 2 విధాలుగా ఇస్తున్నారు. ఓన్లీ ఇంటర్నెట్, రెండోది ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ అండి, ప్లస్ ఓటీటీ యాప్స్. 2 విధాలు ఇంటర్నెట్ కావాలంటే ఓన్లీ ఇంటర్నెట్ ఇస్తున్నారు. ఇంటర్నెట్ ప్లస్ ఓటీటీ యాప్స్ ప్లస్ టీవీ ఛానల్స్ కలిపి ఒక ప్లాక్గా ఇస్తున్నారండి. నేను ఈ వీడియోలో ఓన్లీ ఇంటర్నెట్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓన్లీ ఇంటర్నెట్ అనేది ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో చాలా బాగుందండి. ప్రతి పాయింట్ కూడా చెప్తానండి వీడియోలో. 20 మీటర్ల వైర్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఒక అవుట్డోర్ యూనిట్, ఒక ఇండోర్ యూనిట్ అయితే ఇస్తారండి ఓన్లీ ఇంటర్నెట్కి అయితే. ప్లస్ టీవీ ఛానల్స్కి అయితే ఎక్స్ట్రాగా ఒక 4K బాక్స్ని అయితే ఇస్తారండి. 4K బాక్స్ ఇవ్వండి 4K బాక్స్. ఇది మన నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తామండి ఈ 4K బాక్స్ గురించి. అదేవిధంగా టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయి, ఓటీటీ యాప్స్ ఎన్ని వస్తాయి అని మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ 4K బాక్స్ గురించి మొత్తం డీటెయిల్స్. మీకు ఈ ఓన్లీ ఇంటర్నెట్లో కూడా 2 ప్లాన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి 14 MBPS స్పీడ్ ప్లాన్, రెండోది 100 MBPS స్పీడ్ ప్లాన్ అండి. 14 MBPS స్పీడ్ ప్లాన్ తీసుకుంటే మీరు కట్టిన 1500 రూపాయలకు గాను 2 నెలల 16 రోజులు అయితే ఫ్రీగా వస్తుందండి. మొత్తం 76 రోజులు ఫ్రీగా వస్తుంది 14 MBPS స్పీడ్తో. ఇంకొక విషయం చాలా మంది చెప్పట్లేదండి, కంపెనీ వాళ్ళు కానీ టెక్ ప్రమోటర్స్ కానీ అన్లిమిటెడ్ జీబీ అని చెప్తున్నారండి. అన్లిమిటెడ్ జీబీ అయితే కాదు, మీకు 1 monthకి 1000 GB వరకు మాత్రమే ఫ్రీగా ఇస్తారండి. 1000 GB అయిపోయిన తర్వాత 2 MBPS స్పీడ్కి అయితే పడిపోతుందండి. 2 MBPS స్పీడ్లో మాత్రమే ఇంటర్నెట్ అవుతుంది. 14 MBPS స్పీడ్ తీసుకుంటే 14 MBPS స్పీడ్లో ఇంటర్నెట్ అయితే అవ్వదు. 2 MBPS స్పీడ్కి అయితే పడిపోతుంది. 2 MBPS స్పీడ్లో 1000 GB అయిపోయిన తర్వాత 100 అన్లిమిటెడ్ డేటా అండి. 2 MBPS స్పీడ్లో మాత్రమే అన్లిమిటెడ్ డేటా. 1000 GB తర్వాత 2 MBPS స్పీడ్లోనే అన్లిమిటెడ్ డేటా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ప్లాన్ 100 MBPS స్పీడ్ అండి. 100 MBPS స్పీడ్కి కూడా 1000 GB మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. 1000 GB తర్వాత మీకు 2 MBPS స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కనెక్షన్ మీరు తీసుకుంటే 1 నెల 18 రోజులు అయితే ఫ్రీగా వస్తుందండి. అంటే 48 రోజులు అయితే ఫ్రీగా వస్తుంది మీకు. మీరు కట్టిన 1500 రూపాయలకు గాను 14 MBPS స్పీడ్లో తీసుకుంటే 76 రోజులు ఫ్రీగా వస్తుంది ఓన్లీ ఇంటర్నెట్. అదేవిధంగా మీకు 100 MBPS స్పీడ్లో తీసుకుంటే 48 రోజులు ఫ్రీగా వస్తుందండి. ఇది కొత్త కనెక్షన్ మీకు ఇచ్చినటువంటి ఫ్రీ వ్యాలిడిటీ అండి. అదే విధంగా చాలా మంది కస్టమర్స్ ఇంకా ఏమడుగుతున్నారండి, ఆఫ్టర్ మాకు ఈ 1500 రూపాయలు ఆఫర్ అయిపోయిన తర్వాత ఎంత రీఛార్జ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఈ 14 MBPS స్పీడ్ ఇంటర్నెట్ అయితే 1 monthకి 1000 GBకి గాను మీకు 499 రూపాయలు ప్లస్ GST 18% అండి. మొత్తం 589 రూపాయలు అయితే పడుతుందండి 1 monthకి. 14 MBPS స్పీడ్లో మీకు దీనికి 1000 GB ఇంటర్నెట్ అయితే ఇస్తారు. 1000 GB అయిపోయిన తర్వాత 2 MBPS స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్లాన్ 100 MBPS స్పీడ్. 100 MBPS స్పీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అయితే 1 monthకి 799 రూపాయలు ప్లస్ 18% GST అండి. మొత్తం 943 రూపాయలు అయితే ఉంటుంది. ఈ 943 రూపాయలకి మీకు 1000 GB ఇంటర్నెట్ అయితే ఇస్తారు. తర్వాత 1000 GB వరకు 100 MBPS స్పీడ్లో వస్తుంది. 1000 GB అయిపోయిన తర్వాత 2 MBPS స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎయిర్ ఫైబర్ ఎవరెవరు వేయించుకోవచ్చు అనే విషయానికి వస్తే, మీ ఏరియాలో 5G సిగ్నల్స్ అనేవి బాగా ఉండాలండి. బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే ఫిట్ చేస్తున్నారు.
మీ ఏరియాలో 5G సిగ్నల్స్ ఉన్నాయా లేవా అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తున్నాను. వాట్సాప్ నెంబర్కి మీ ఏరియా కరెంట్ లొకేషన్ మాకు సెండ్ చేస్తే మీ ఏరియాలో 5G సిగ్నల్స్ ఉన్నాయా లేదా మేము చెప్తామండి. మీకు ఎవరికైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీ పిన్ కోడ్, మీ లొకేషన్ మాకు వాట్సాప్ చేస్తే మీకు ఏరియాకి మేము అవైలబుల్ ఉందా లేదా చెప్తాము. మేమైతే ఇంటర్నెట్ అయితే ఏర్పాటు చేస్తామండి. ఇంటర్నెట్ను తీసుకోవాలనుకుంటే అమౌంట్ని అయితే ముందే మీరు పే చేసేయాలండి. మీకు బుక్ చేసినప్పుడు మీరు ముందే బుకింగ్ చేసుకోవాలి. మీకు ఎవరైనా బుకింగ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మేమే దగ్గరుండి బుక్ చేస్తామండి. బుక్ చేసి మేమే పేమెంట్ కట్టించుకుంటాము. మీకు ఎవరికైనా వద్దని అనుకుంటే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి పడిపోతుందండి. మేము ఎవరము అమౌంట్ అయితే మా సొంతంగా మేము తీసుకోమండి. డైరెక్ట్గా ఎయిర్టెల్ యాప్ ద్వారా బుక్ చేస్తామండి. డైరెక్ట్గా కంపెనీకి అమౌంట్ వెళ్ళిపోతుంది. మీకు ఫోన్పే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు పే చేస్తే సరిపోతుంది. మీకు ప్రొసీజర్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా ప్రొసీజర్ అయితే ఇదేనండి. ముందే మీరు అమౌంట్ కట్టాలి. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకోవాలనుకుంటే ముందే మీరు అమౌంట్ కట్టాలండి. మీకు వద్దనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే 3 or 4 daysలో మళ్ళీ మీకు రిటర్న్ అమౌంట్ అయితే పడిపోతుంది. ఎవరు వరీ కావద్దు. మీ ఏరియాలో అవైలబుల్ లేకపోయినా రిటర్న్ అమౌంట్ అయితే పడిపోతుంది. అవైలబుల్ అయితే ఉండదు. ఎందుకంటే ముందే మీరు లొకేషన్ పెడతారు కాబట్టి మీ ఏరియాలో అవైలబుల్ ఉందా లేదనేది ముందే మేము ఎంక్వైరీ చేసిన తర్వాతే లాగిన్ చేస్తాం కాబట్టి మీకైతే కంపల్సరిగా మీ దగ్గర అమౌంట్ తీసుకుంటే కొంచెం లేట్ అయినా మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే ఇస్తారండి. ఇది 100% కృష్ణ డిటిహెచ్ తరపున అయితే ఉంటుంది. మీకు ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే మేమే క్లియర్ చేస్తామండి. చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి, ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రోటర్కి ఎన్ని ఫోన్స్ కానీ టీవీస్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. మీరు దగ్గర 50 డివైజెస్ వరకు అయితే కనెక్ట్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ డివైజెస్ కనెక్ట్ చేస్తే ఎక్కువ మంది వాడతారు కాబట్టి ఇంటర్నెట్ స్లో అవుతుందండి. ఇంటర్నెట్ బేగా అయిపోతుంది, కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ఎన్ని డివైజులు అయినా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నటువంటి డౌట్స్ అండి. ఇంకొకటి ఇక్కడ నేను రాసుకున్నాను కూడా చెప్తున్నాను, 1000 GB వరకు మాత్రమే మీరు తీసుకున్న స్పీడ్లో వస్తుంది. 1000 GB తర్వాత 2 MBps స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది ఎవరెవరు తీసుకుంటే బెస్ట్ అంటే, మీ ఇంట్లో సీసీ కెమెరాలు రన్ చేయాలనుకున్నా, లేదా ఓటీటీ సినిమాలు కానీ ఏవైనా చూడాలనుకున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీసుకోండి. ఫోన్ కాల్స్ కోసము, అదేవిధంగా ఏవైనా వీడియో కాల్స్, ఏవైనా మీటింగ్స్ ఇటువంటి దానికోసం మాత్రమే తీసుకోండి. ఎడ్యుకేషన్ పర్పస్ కింద అంటే ఆఫీస్ వర్క్లకి ఇటువంటి దీనికి అయితే ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకనంటే ఒక 1 hour 2 hour అయితే కొన్నిసార్లు సర్వర్లు అయితే డౌన్ అవుతున్నాయి. రోటర్స్ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు, కానీ సర్వర్స్ అయితే డౌన్ అవుతున్నాయండి. డౌన్ అయితే చాలా మంది రోటర్స్ పోయాయి అనుకుంటున్నారు. ఇది మీరు గమనించుకోవాలి. రోటర్స్ అయితే 1 or 2 days మన మొబైల్లో సిగ్నల్స్ అయితే ఎలా మిస్ అవుతున్నాయో అలా విధంగానే 5G సిగ్నల్స్ రోటర్కి అయితే అందట్లేదు. ఇది మీరు గమనించుకోవాలి. ఆఫీస్ వర్క్లో అయితే సెకండ్ ఏదైనా ఇంకొకటి సోర్స్ ఉంటేనే మీరు దీన్ని యూజ్ చేయండి. ఎందుకంటే ఇది సర్వర్ డౌన్ అయితే మళ్ళీ మీకు ఆఫీస్ వర్క్లో ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రెండు సేఫ్టీకి ఇంకొకటి యూజ్ చేసుకునేది యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకుంటే మాత్రమే దీన్ని వాడండి. ఒక్క ఆఫీస్ వర్క్ కోసం దీని ఒక్క దానిపైన మీరు ఆధారపడైతే ఆఫీస్ వర్క్లకి అయితే ఇది పెట్టుకోవద్దు. ఇది నేను తెలుసుకున్నటువంటి ప్రాబ్లం అండి. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్ ఓన్లీ ఇంటర్నెట్ వరకు అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోవచ్చండి. ఎయిర్టెల్ ఓన్లీ ఇంటర్నెట్లో అయితే మీ ఏరియాలో 5G సిగ్నల్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ లేదండి. 100% తీసుకోవచ్చు. 1500 రూపాయలు దగ్గర నెలకి మీకు 700 రూపాయలది అయితే పడుతుందండి. 650 రూపాయల నుంచి 700 రూపాయలు అయితే పడుతుంది. 700 రూపాయలు మంచి స్పీడ్లో చాలా బాగుందండి. ఏ ప్రాబ్లమ్స్ లేదు, చాలా బాగుంది. పెద్దగా ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదండి. మేడ పైన ఒక డివైజ్, మేడ కింద ఒక డివైజ్ అండి. అది మీరు ఇంట్లో లోపల పెట్టుకోవచ్చు, ఇంటి బయట పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. దగ్గర ఇది ఒక అపార్ట్మెంట్ అయితే 4 నుంచి 5 ఇళ్ళ వరకు అయితే వాడుకోవచ్చు అండి. సీసీ కెమెరాస్ కోసము, ఇంటర్నెట్ కోసము, చిన్న దేనికోసం అయితే కమ్యూనిటీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది. ఎందుకంటే మేడపై నుంచి ఇంటి బయట పెట్టేస్తే సరిపోతుంది. దగ్గర 4-5 ఇళ్ళు ఉంటాయి కాబట్టి సరౌండింగ్ దగ్గర ఒక 20 meters వరకు అయితే ఇది వస్తుందండి. స్పీడ్ అయితే చాలా బాగుంది. 20 meters వరకు ఒక సరౌండింగ్ లో మీ
కమ్యూనిటీలో ఒక 4-5 ఇల్లు వరకు ఒక డివైస్ పెట్టుకుంటే ఒక ఇంటికి దగ్గర దగ్గర ఒక 200 రూపాయలు ఎంత పడుతుందండి. 800 రూపాయలు ప్లాన్ అయినా మీకు 200 రూపాయలు పడుతుంది. 4 నుంచి 5 ఇల్లు వరకు వాడుకోవచ్చు అండి. 200 రూపాయలు పడుతుంది. సీసీ కెమెరాలకు వాడుకోవచ్చు, డైలీ యూజెస్ కోసం వాడుకోవచ్చు, ఫోన్ కాల్స్ కి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వాడుకోవచ్చు అండి. ఎక్కువ మంది అయితే కొన్ని 4-5 అపార్ట్మెంట్లో ఒక 4-5 ఇల్లు అయితే కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది. మీరు ఇంటర్నెట్ పెట్టుకునే షార్ట్స్ అయితే తగ్గుతారు కాబట్టి ఇలా అయితే పెట్టుకోండి. కమ్యూనిటీస్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇంటర్నెట్ అనేది, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది. ఎందుకంటే ఎన్ని డివైజెస్ కైనా కనెక్ట్ అవుతుంది. కొంచెం స్లో అవుతుంది అంటే ఇంటర్నెట్, ఇది మీరు గమనించాలి. ఇది మన వీడియో అండి. వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. వీడియో కింద మీరు లైక్ కొట్టగానే హైప్ అనే ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. హైప్ అయితే ఇవ్వండి. మా వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి హైప్ అయితే ఇవ్వండి. వీడియో బాగుంటే మీకు ఏవైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ నుంచి ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉంటే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మేము కంపల్సరీగా 100% మీకు జెన్యూన్ సొల్యూషన్ అయితే చెప్తామండి. వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మీకు ఎవరికైనా ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఏర్పాటు చేస్తాము. ఈ అమౌంట్ అయితే ముందే పే చేయాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దీనికి అగ్రీ అయితే మాత్రమే మాకు కాల్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి అయితే లేదు. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడ క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ముందే మీరు అమౌంట్ పే చేయాలి. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాతే మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే ఇస్తారండి. ఇది 100% అనేది ఎక్కడైనా ఇది మీరు బుక్ చేసుకునే పద్ధతి. ఇంకొక విషయం ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో ఈ 4K బాక్స్ గురించి, ఈ 4K బాక్స్ లో టీవీ ఛానల్స్ ఏమేమి వస్తున్నాయి, అదేవిధంగా ఓటీటీ యాప్స్ ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారు, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నా నెక్స్ట్ వీడియో అండి. వీడియో అయితే చూడండి, నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇది 2026 ఆఫర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ ఎయిర్ ఫైబర్ DTH ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.